ఇదే లాస్ట్ టైము నేను మళ్ళీ అడగను మిమ్మల్ని. బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయి 1 మంత్ అవుతుంది. ఇప్పటికీ కూడా నిజమైనటువంటి విన్నర్ కళ్యాణ్ పడాలా అని కాదు తనూజ అని కొట్టుకు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 9 ట్రూ విన్నర్ ఎవరు? రియల్ విన్నర్ ఎవరు? కళ్యాణ్ పడాలా, తనూజ? కళ్యాణ్ పడాలా ఈజ్ ట్రూ విన్నర్, రియల్ విన్నర్. తనూజ ఈజ్ రియల్ విన్నర్, ట్రూ విన్నర్. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే జనరల్గా బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపు 1 మంత్ తర్వాత కూడా ఇప్పటికీ గొడవలు జరుగుతూ ఉండడం నాకు తెలిసి తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ టైం జరుగుతుంది అనుకుంటా. ఎప్పుడైనా విన్నర్ అయిపోయిన తర్వాత ఆ సీజన్స్ అక్కడితో క్లోజ్ ఎవరు దాని నుంచి మాట్లాడకూడదు. అంటే మాట్లాడుకున్న 5% పీపుల్ మాట్లాడకూడదు. ఇప్పుడు అట్లాగా దాదాపు 50 to 70% పీపుల్ 1 మంత్ తర్వాత కూడా మాట్లాడుకున్నారు. ఎస్పెషల్లీ తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకు వస్తున్నారు ఇప్పటికీ ఆన్లైన్లో. అయితే ఒక వీడియోని లీక్ చేశారు తనూజ ఫ్యాన్స్. ఆ వీడియో ఎప్పటిదంటే ఇది ఉంది కదా, అగ్ని పరీక్ష ఉంది కదా, అగ్ని పరీక్ష కంప్లీట్ చేసుకుని బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు వీళ్ళకి ఓట్లు ఇంకా పడలేదు అనుకున్న టైంలో కళ్యాణ్ పడాలా రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో. అందులో చాలా క్లియర్గా చెప్పాడు, హాట్స్టార్ నుంచి నన్ను స్టార్ మాకు పంపించండి అని. అంటే అగ్ని పరీక్షలో ఉన్నాను కాబట్టి ఓట్లు వేసి నన్ను స్టార్ మాలో ఉన్న బిగ్ బాస్కి వెళ్ళేలా చేయండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అతను మాట్లాడినటువంటి మాటలు, ఎందుకు నేను హౌస్లోకి వెళ్ళాలి అంటే అతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. నేను ఎందుకు హౌస్లోకి వెళ్ళాలి, ఎందుకు నేను డిజర్వ్ హౌస్లోకి వెళ్ళాలి, దానికి నేనే ఎందుకు డిజర్వ్ అని నేను చెప్తానంటే ఆ డౌట్ మీకు వస్తుంది. ఎందుకు వెళ్ళాలి అంటే నేను ఒక మిలిటరీ పర్సన్ని, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ #సోల్జర్ అనేది ఆల్రెడీ వైరల్ అయిపోతుందని చెప్పాడు అతను. అంటే అతను ఎవరో పెద్దగా ఎవరికి తెలియదు, అప్పటికి ఎవరూ తెలియదు. డీమన్ పవన్ తెలియదు, అక్కడ వాళ్ళతో లిస్టులో ఉన్న ప్రియా తెలియదు, శ్రీజ తెలియదు, హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ తెలీదు, ఇంకొక అతను ఉన్నాడు వాళ్ళు ఫోర్బ్స్ రిలేటెడ్ అతను తెలియదు, ఎవరూ తెలియదు, దివ్య తెలియదు. వీళ్ళెవ్వరూ తెలియకపోయినా కూడా ఆల్రెడీ వైరల్ అవుతోంది ఇది అని చెప్పుకోవడమే ఇది కాస్త నిబ్బాతింగ్ అంటూ కూడా కొంతమంది అతన్ని ఎద్దేవా చేస్తున్నారు ఆ వీడియో చూసిన తర్వాత. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అది వైరల్ అయిందైనా పోనీ నమ్మేవాళ్ళేమో, కానీ ఇప్పటికే #సోల్జర్ కళ్యాణ్ అనేది వైరల్ అయిపోతుందంటూ అతను చెప్పుకోవడం వీడియోలో ఫన్నీగా ఉందని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక సోల్జర్ అనే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఉంటే వాడు ఉండేటువంటి డిసిప్లిన్ ఏంటి, వాడి మెయింటెనెన్స్ ఏంటి, వాడు పెట్టేటువంటి ఫిజికల్ టాస్క్లో కానీ మెంటల్ టాస్క్లో కానీ ఒక సోల్జర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, నేను నాలా ఒక సోల్జర్లో ఉంటే ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అండ్ సేమ్ టైం చిన్నప్పటి నుంచి ఇది నా ప్రొఫెషన్, సోల్జర్ అనేది నా ప్యాషన్ అనేది మాత్రం ఇంకోటి ఉంది, అది నా యాక్టింగ్. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఆ యాక్టింగ్ చేసుకోవడానికి నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, మంచి స్కోప్ వస్తుంది అనే మాట. సో అలాంటి మాటలు కూడా నాకు యాక్టింగ్ చేసుకోవడానికి స్కోప్ వస్తుంది, అవకాశం వస్తుందంటూ కూడా అతను వీడియోలో మాట్లాడిన వీడియో. యాక్టింగ్లో నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నేను నేర్చుకోవచ్చు అనే మాటలు అతను చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలను బాగా ఎక్కువగా కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ బయటికి తీస్తున్నారు. ఒకటి ఏంటంటే బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, అక్కడ ఉన్న మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటనేది చూపించుకోవడానికి హౌస్లో ఆ ఛాన్స్ ఉంటుంది తప్ప యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఏమి ఉండదు కదా స్కోప్ అతనికి. అతని ప్రొఫెషన్ ఆర్మీ ఓకే, అతని ప్యాషన్ ఒక యాక్టర్ అవ్వాలనేది కూడా ఓకే, బట్ దాన్ని బిగ్ బాస్ వేదికగా ఎట్లా మార్చుకుంటాడు? బిగ్ బాస్ అసలు యాక్టింగ్ చేయకుండా జెన్యున్గా ఉంటేనే కదా తెలిసేది, యాక్టింగ్ చేస్తే దొరికిపోతారు కదా. అట్లా ఎన్నో బిగ్ బాస్ సీజన్స్లో ఎన్నో లాంగ్వేజ్లో చాలామంది దొరికిపోయారు కదా. ఇతనేంటి యాక్టింగ్ అంటాడు అని కూడా చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ చేస్తున్నారు. అతను నచ్చని వాళ్ళు అతను క్వశ్చన్ చేయాలనుకున్న వాళ్ళు ఒకటి. రెండోది, ఆర్మీ కార్డు అనేది వాడడం చాలా పెద్ద తప్పు. అది ఒక రైతు కార్డు వాడినా, ఒక ఆర్మీ కార్డు వాడినా, ఒక బస్ డ్రైవర్ కార్డు వాడినా, ఒక టీచర్, డాక్టర్, ఏ రకమైనటువంటి కార్డు హౌస్లో వాడినా, ఒక సీరియల్ యాక్టర్స్ కార్డు వాడినా అది చాలా తప్పు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వేంటి అనేది మాత్రం బిగ్ బాస్ హౌస్ డిసైడ్ చేస్తుంది. అండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద హౌస్ అదే అయినప్పుడు నువ్వు ఆర్మీ కార్డు ఎందుకు వాడతావు? ఆ వీడియోలు ఏం వాడలేదంటారు మీ పిఆర్, మీ ఫ్యాన్స్ మళ్ళీ వాడినట్టు వీడియోలు వస్తున్నాయి కదా అని క్వశ్చన్ చేస్తున్నారు ఒకటి. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఇతను. సిఆర్పిఎఫ్ అనేది కంప్లీట్లీ హోమ్ డిపార్ట్మెంట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి థింగ్. డిఫెన్స్ కిందకి రాదు, డిఫెన్స్ ఆర్మీ ఇవన్నీ డిఫెన్స్ కిందకి వస్తాయి. సిఆర్పిఎఫ్ అనేది కంప్లీట్గా హోమ్ సెక్రటరీ కిందకి వస్తుంది, అంటే ఈ పోలీస్ రిలేటెడ్ థింగ్ కిందకి వస్తుంది తప్ప అది ఆర్మీ రిలేటెడ్ అసలు కాదు. సో సిఆర్పిఎఫ్ను కూడా ఆర్మీలాగా చూపించిన ఇతను రాంగ్గా పోర్ట్రే చేశాడు. ఇతను సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి వర్క్ చేస్తే వ్యక్తి ప్రొఫెషన్. సో ఎందుకు అట్లా చూపించుకున్నాడు, ఇట్లా ఎందుకు చెప్తున్నాడు అని ఈ వీడియో వచ్చిన తర్వాత చాలామంది అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు.